వస్తండి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైనటువంటి వైసీపీని దాని మానాన దాన్ని వదిలేసి ఉంటే అది కోలుకోవడానికి చాలా కాలం పట్టేది. కానీ వైఎస్ జగన్ను త్వరగా యాక్టివ్ చేయాలని, అలానే రాజకీయంగా వైసీపీకి మైలేజ్ తీసుకురావడానికి టీడీపీ ప్రయత్నించినట్లుంది. అలాగే ఇప్పుడు చూస్తుంటే పరిస్థితులు చూస్తుంటే అలానే ఉన్నాయి తాజా అని అనుకుంటున్నారు. అందుకే టీడీపీ జగన్ను రెచ్చగొట్టేటటువంటి చర్యలకు శ్రీకారం చుడుతుందన్నటువంటి అభిప్రాయం సర్వత్రా వెలువడుతుంది. పొగాకు పంటకు గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగానికి పరామర్శించడానికి జగన్ పొదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం పొదిలికి జగన్ వెళ్లారు. ఈ సమయంలో టీడీపీకి చెందినటువంటి మహిళలతో పాటు ఇతర కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవల అమరావతి మహిళలపై సాక్షి ఛానల్లో అభ్యంతరకర కామెంట్స్ నేపథ్యంలో ఆ డిబేట్ కార్యక్రమాల్లో కృష్ణరాజు గారు కామెంట్స్ చేసినటువంటి దానిలో అయితే జగన్ పర్యటనను అడ్డుకోవటానికి వెళ్ళడం గమనార్హం. ఒకంత ఆశ్చర్యమే. ఈ సందర్భంగా భారీగా వచ్చినటువంటి వైసీపీ శ్రేణులు సదరు టీడీపీ శ్రేణుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. పరస్పరం చెప్పులు రాళ్ళు విసురుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత, ఆ తర్వాత సద్దుమణగడం. ఇలాంటి చర్యలతో టీడీపీ ఏం సాధించాలని కోరుకుంటుందో తెలియదు, కానీ రాజకీయంగా నష్టపోతామనేటటువంటి స్పృహ కోల్పోతుంది. పొగాకు రైతులను పరామర్శించడానికి జగన్ వెళితే అడ్డుకోవాల్సినటువంటి అవసరం టీడీపీకి ఏమొచ్చిందో వాళ్ళకే తెలియాలి. ప్రతిపక్షంపై ఇలాంటి చౌకబారు నిరసనలకు దిగితే అంతిమంగా తామే అబాస్పాలు అవుతాము అనేటటువంటి ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడతాము అన్నటువంటిది టీడీపీ గుర్తించలేకపోతుంది అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి దుందుడుకు చర్యలతో రాజకీయంగా జగన్కు తద్వారా వైసీపీకి మరింత మైలేజ్ పెరగడమే తప్ప నష్టమేమీ లేదనేటటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ సంకీర్ణ కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీని ఈ ప్రజలు ఇచ్చారు. వారు ఇస్తామన్నటువంటి సూపర్ 6 సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. 1 సంవత్సరం కావస్తుంది, పెన్షన్లు తప్ప. అయితే మరి ఇలాగే కొనసాగితే ఈ 40% ఓట్ బ్యాంక్ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఎక్కడి వరకు తీసుకుపోతుంది. రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్నటువంటిది, అధికారంలోకి వస్తారు అన్నటువంటిది తేటతెల్లం అవుతుంది. మరి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి కంటే కొత్తగా మూట కట్టుకునేది నష్టమేమీ ఉండదు. ఇంకా 11 సీట్లకు పడిపోవడమే వైసీపీకి కోలుకోలేనటువంటి దెబ్బ, నష్టం. ఇక ఏదైనా ఉంది అంటే పుంజుకోవడమే. 40% నుంచి ఇంకా పైకి వెళ్ళటమే తప్ప కిందకి రాదు. మరి వీళ్ళు ఇలాంటి వైసీపీ శ్రేణులకు కసిని పెంచేటటువంటి చర్యలు చేస్తుంటే వాళ్ళలో కసి పెరిగి ఇంకా దృఢంగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 40% ఓట్ బ్యాంక్ అన్నటువంటిది ఎక్కడికో తీసుకుపోయి అధికారంలోనికి తెప్పించేటటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి విధంగా ఇప్పుడు టీడీపీ చేస్తుంది అని చెప్పొచ్చు. వైసీపీ శ్రేణులు ఈ విధంగా కసి పెంచుతుంది. ఈ వాస్తవం టీడీపీకి అర్థమవుతున్నట్లు లేదు. ఎంతైనా అధికారంలో ఉన్న పార్టీ కదా. టీడీపీ పెద్దల మెప్పు కోసమో లేదా మరే దేనికోసమో కారణం తెలియదు, కానీ అతి చేయడము, ఓవర్ యాక్షన్ వల్ల రాజకీయంగా నష్టం జరుగుతుంది. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.